వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఓటమి అనే మాట ఇష్టపడిని వాళ్ళల్లో రాజమౌళి ముందుంటారు. ఆయన దర్శకుడిగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి 15 సంవత్సరాలవుతోంది. ఇన్నేళ్లలో 10 చిత్రాలు మాత్రమే తెరకెక్కించారు. ఆయన ఒక్కొక్కటి ఒక్కో కళాఖండం. సినిమాకు టెక్నికల్ గా అభివృద్ధి చెందుతూ బాహుబలితో తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చాటారు ఈయన. ఆ దర్శక ధీరుడి గురించి మీకు తెలియని విషయాలను ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ప్రముఖ సినీ రచయిత దర్శకుడు కెవి విజయేంద్ర ప్రసాద్ స్వస్థలం కొవ్వూరు అయిన కొంతకాలం కర్ణాటకలోని రాయచూరులో జీవనం కొనసాగించారు. అక్కడే 1973లో విజయేంద్ర ప్రసాద్ రాజానందిని దంపతులకు రాజమౌళి గారు జన్మించారు. జక్కన్న ఏలూరులోని సిఆర్ఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. డబ్బులు లేక పై చదువులు చదవలేకపోయారు. దీంతో పని కోసం సినీ పరిశ్రమ వైపు వచ్చారు. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా రాజమౌళి చేరారు. ఆయన వద్ద దాదాపు 10 ఏళ్లు పనిచేశారు. అక్కడే ఫిలిం మేకింగ్ పై అవగాహన ఏర్పడింది. ప్రముఖ నటుడు రంగనాథ్ ప్రధాన పాత్రలో రూపొందిన శాంతినివాసం సీరియల్ కి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ ధారావాహిక ఈటీవీలో ప్రసారమై మంచి రేటింగ్ ని సంపాదించింది. ఆ తరువాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా 2001లో రిలీజ్ అయి పెద్ద హిట్ అయింది. జక్కన్నను దర్శక ధీరుడుగా చేసిన చిత్రం మగధీర. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది. 2 జాతీయ అవార్డులతో పాటు 9 నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది. హిట్ సినిమాల దర్శకుడిగా బిజీగా ఉన్న సమయంలో జక్కన్న తెలుగు న్యూస్ ఛానల్ HMTVలో కమాన్ ఇండియా షోకి హోస్ట్ గా వ్యవహరించారు. ఈ షో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. రాజమౌళి తీసే చిత్రాలపై ఇతర రాష్ట్రాల సినీ ప్రముఖుల కన్ను ఎప్పుడూ ఉంటుంది. నచ్చితే డబ్బింగ్, బాగా నచ్చితే రీమేక్ చేయడం పక్క రాష్ట్రాల వారికి అలవాటు. అలా జక్కన్న తీసిన 10 చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. సినీ రంగంలో తక్కువ వయసులోనే పద్మశ్రీ గౌరవం పొందిన డైరెక్టర్ గా రాజమౌళి నిలిచారు. ఈ ఏడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. బాహుబలి ది బిగినింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రజలను అలరించింది. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు లెక్కలేనన్ని ప్రాంతీయ అవార్డులను గెలుచుకుంది. తెలుగు చిత్రాల్లో అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఈ సినిమా. అంతేకాదు 100 ఏళ్ల భారతీయ సినిమా అనే అంశంపై ప్రముఖ న్యూస్ ఛానల్ BBC వారు డాక్యుమెంటరీ తీస్తే అందులో బాహుబలికి చోటు లభించింది. ఇది రాజమౌళి గొప్పతనం. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.